హలో అండి, అందరూ బాగున్నారా? మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను రొయ్యలు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా రొయ్యలని క్లీన్గా చేసి పక్కన పెట్టుకొని బీరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక కళాయిలో ఆయిల్ ఉందండి ఆల్రెడీ. దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అంత ఇష్టంగా తినరు, కానీ సన్నగా తరిగి కర్రీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యలను కూడా దీనిలో వేసుకొని ఈ రొయ్యల్లో వచ్చే ఎక్సెస్ వాటర్ అన్నీ పోయే వరకు మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. వాటర్ అయితే ఇంకిపోయినాయి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ బీరకాయను కూడా వేసుకొని ఒకసారి గంటితో తిప్పి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఈ బీరకాయ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దీనిలో కూడా వాటర్ అనేది వస్తాయి. ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు కూడా కర్రీ ఉడికించుకోవాలి. మధ్యలో కొంచెం ఉప్పు అయితే సరిపడా వేసుకుంటున్నానండి. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత దీనిలో 2-3 స్పూన్స్ కారం కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. నేను పసుపు సపరేట్గా అయితే వేయలేదండి. ఆల్రెడీ మాకు కారంలోనే కలిపేసి ఉంటుంది, అందుకోసమే వేయలేదు. కర్రీ చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ బీరకాయల్లో పాలు పోసి వండుకున్న చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, చెక్ చేయండి. దీనిలో కొంచెం గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే